రాష్ట్రంలో ఎవరు కూడా ఈ రికార్డును అధిగమించలేదు. నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన భారతదేశంలోని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వచ్చి ఈయన పరిపాలనా విధానాలను అధ్యయనం చేసి ప్రజల వద్ద ఒక పాలన కానీ, జన్మభూమి కానీ, అలాగే క్లీన్ అండ్ గ్రీన్ కానీ, అలా పరిపాలనా విధానంలో అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి పరిపాలనలో రాష్ట్ర అభివృద్ధికి ప్రముఖ ప్రాధాన్యత ఇస్తూ ఇవాళ హైటెక్ సిటీ నిర్మాణం చేసి ఐటీని అభివృద్ధి చేసి మొట్టమొదటిసారి కంప్యూటర్ రంగంలో అత్యధిక ఉద్యోగాలు సాధించి ఇవాళ యువతకు కానీ రాష్ట్ర అభివృద్ధికి కానీ పెద్ద పీటలు వేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. 4 సార్లు ముఖ్యమంత్రిగా అయ్యి దాదాపుగా 30 పథకాలు రాష్ట్రంలో ఆ పథకాల ద్వారా అనేక రకాల విప్లవాత్మకమైన అభివృద్ధి సాధించారు. ఆయన విద్యారంగంలో కానీ, ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ స్థానిక సంస్థల రిజర్వేషన్ కల్పించింది ఆయనే. ఫస్ట్ టైం స్త్రీలకు సాధికారత కోసం డ్వాక్రా సంఘాల నిర్మాణం చేసి డ్వాక్రా సంఘాల ద్వారా స్త్రీలు వారి కాళ్ళపైన వాళ్ళు నిలబడుకునే అవకాశం కల్పించారు. హైవేస్ కూడా ప్రాధాన్యత కల్పించారు. పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి వాళ్ళ రాష్ట్రంలో పెద్ద ఎత్తున చదువుకోగలుగుతున్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రిగా ఒక రికార్డు సాధించినటువంటి వ్యక్తి. ఆయన జాతీయ రాజకీయాల్లో అంతకుముందు ఎవరు కూడా రాష్ట్రంలో జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించిన ముఖ్యమంత్రులు ఎవరు లేరు. ఈయన జాతీయ రాజకీయాల్లో రాష్ట్రపతులని ఎంపిక చేయడంలో కానీ, ఉపరాష్ట్రపతులను ఎంపిక చేయడంలో కానీ, స్పీకర్స్ని ఎంపిక చేయడంలో కానీ ఈయన ప్రముఖమైన పాత్ర వహించి ఇవాళ బాలయోగి గారికి మన రాష్ట్రం తరఫున ఒక స్పీకర్గా అవకాశం కల్పించింది నారా చంద్రబాబు నాయుడు గారే. ఇవాళ పీపీపీ విధానంలో మరి హైవేస్కి అంకురార్పణ చేసింది కూడా ఆయనే. మరి అదేవిధంగా బాలికా విద్యకి ప్రాధాన్యత ఇచ్చారైనా. మహిళలకు దీపం పథకం తీసుకుని మహిళలకు అండగా నిలబడ్డారు. సూపర్ 6 ప్రోగ్రామ్స్ లాస్ట్ టైం ప్రకటించి ఆ సూపర్ 6 ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అమలు అయ్యేలాగా అహర్నిశలు శ్రమించి అన్ని ప్రోగ్రామ్స్ కూడా ఇవాళ సూపర్ సక్సెస్ అయ్యేలాగా ప్రవేశపెట్టడం జరిగింది. అందులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం